ఫ్రెండ్స్, ఈ వీడియోలో భాగంగా పాలిటీకి సంబంధించిన 73వ రాజ్యాంగ సవరణ చట్టం గురించి కొంచెం తెలుసుకుందాం ఫ్రెండ్స్. అందులో భాగంగా ఎల్ఎం సింఘ్వి కమిటీ సిఫారసు మేరకు పంచాయతీరాజ్ సంస్థలకు రాజ్యాంగ గుర్తింపు ఉద్దేశించిన రాజ్యాంగ సవరణ బిల్లును రాజీవ్ గాంధీ ప్రభుత్వం 1989లో లోక్సభలో ప్రవేశపెట్టడం జరిగింది. కానీ ఆ బిల్లు లోక్సభ ఆమోదించినా కూడా రాజ్యసభ మాత్రం ఆమోదించలేదు, వీగిపోయింది. ఎల్ఎం సింఘ్వి కమిటీ సిఫార్సు మేరకు పంచాయతీరాజ్ సంస్థలకు రాజ్యాంగ గుర్తింపు ఉద్దేశించిన రాజ్యాంగ సవరణ బిల్లును రాజీవ్ గాంధీ ప్రభుత్వం 1989లో లోక్సభలో ప్రవేశపెట్టింది. లోక్సభ ఆమోదించింది, రాజ్యసభ ఆమోదం చేయలేదు. 1991లో అధికారంలోకి వచ్చిన పివి నరసింహారావు ప్రభుత్వం పంచాయతీరాజ్ సంస్థలకు రాజ్యాంగ ప్రతిపత్తిని కల్పించవలసిన విషయాన్ని గుర్తించింది. 1991లో అధికారంలోకి వచ్చిన పివి నరసింహారావు ప్రభుత్వం పంచాయతీరాజ్ సంస్థలకు రాజ్యాంగ ప్రతిపత్తి కల్పించవలసిన విషయాన్ని గుర్తించింది. అందుకు సంబంధించిన బిల్లును పార్లమెంట్లో ప్రతిపాదించింది. 73వ రాజ్యాంగ సవరణ బిల్లును లోక్సభ 1992 డిసెంబర్ 22న, రాజ్యసభ డిసెంబర్ 23న ఆమోదించాయి. 73వ రాజ్యాంగ సవరణ బిల్లును లోక్సభ 1992 డిసెంబర్ 22న ఆమోదిస్తే రాజ్యసభ డిసెంబర్ 23న ఆమోదించింది. 17 రాష్ట్రాలు ఈ బిల్లును ఆమోదించటంతో రాష్ట్రపతి 1993 ఏప్రిల్ 20న బిల్లుపై సంతకం చేశారు. 1992 డిసెంబర్ 22 లోక్సభ, డిసెంబర్ 23 రాజ్యసభ, 1993 ఏప్రిల్ 20 రాష్ట్రపతి ఆమోదం తెలపటం జరిగింది. ఈ చట్టం 1993 ఏప్రిల్ 24 నుంచి అమల్లోకి వచ్చింది. రాష్ట్రపతి 1993 ఏప్రిల్ 20న బిల్లుపై సంతకం చేస్తే అదే 1993 అదే ఏప్రిల్ 24వ తారీఖు నుంచి అమల్లోకి వచ్చింది. రాష్ట్రపతి సంతకం ఏప్రిల్ 20న చేస్తే ఏప్రిల్ 24 నుంచి అమల్లోకి రావడం జరిగింది. కాబట్టి మనం ఏప్రిల్ 24ను ప్రతి సంవత్సరం పంచాయతీరాజ్ దినోత్సవంగా జరుపుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి ఈ చట్టం 1956 నాటి రాజ్యాంగ సవరణను 7వ సవరణ చట్టం 1956 నాటి రాజ్యాంగం తొలగించిన 9వ భాగాన్ని తిరిగి ప్రవేశపెట్టింది. 1956లో నాటి రాజ్యాంగం తొలగించిన 9వ భాగాన్ని తిరిగి ప్రవేశపెట్టింది. దాంతోపాటుగా రాజ్యాంగంలో 11వ షెడ్యూల్ను ఏర్పాటు చేస్తూ 29 అంశాలపై పంచాయతీరాజ్ వ్యవస్థకు అధికారాలు కల్పించడం జరిగింది. పంచాయతీరాజ్ వ్యవస్థలో 29 అంశాలు ఉంటాయి ఫ్రెండ్స్. ఆ 29 అంశాలు కంపల్సరీగా జరగాల్సినవి, బట్ జరగవచ్చు, జరగకపోవచ్చు, బట్ 29 అంశాలు అయితే ఉంటాయి. 73వ రాజ్యాంగ సవరణ అమలులోకి వచ్చిన తర్వాత 73వ రాజ్యాంగ సవరణ చట్టానికి అనుగుణంగా మొట్టమొదటిగా కర్ణాటక రాష్ట్రం పంచాయతీరాజ్ సంస్థలను ఏర్పాటు చేసింది. 73వ రాజ్యాంగ సవరణ అమల్లోకి వచ్చిన తర్వాత 73వ రాజ్యాంగ సవరణ చట్టానికి అనుగుణంగా మొట్టమొదటగా కర్ణాటక రాష్ట్రం పంచాయతీరాజ్ సంస్థలను ఏర్పాటు చేసింది. 9వ భాగం ఈ 9వ భాగంలో 243A నుంచి 243O వరకు పంచాయతీరాజ్ నిర్మాణానికి సంబంధించిన సమగ్ర వివరణ పొందుపరచడం జరిగింది ఫ్రెండ్స్. సమగ్ర వివరణను 9వ భాగంలో 243A నుంచి 243O వరకు పంచాయతీ నిర్మాణానికి సంబంధించిన సమగ్ర సమాచారాన్ని పొందుపరచడం జరిగింది. 243 ఆర్టికల్ ఏంటంటే నూతనంగా జిల్లా, గ్రామసభ, పంచాయతీ, గ్రామం అనే పదాలను చేర్చింది. 243 ఆర్టికల్లో జిల్లా, గ్రామసభ, పంచాయతీ, గ్రామం అనే పదాలను చేర్చడం జరిగింది నూతనంగా. ఈ 4 యాడ్ చేశారు ఫ్రెండ్స్. జిల్లా, గ్రామసభ, పంచాయతీ, గ్రామం. 243A ప్రతి గ్రామానికి ఒక గ్రామసభ ఉండాలి అంటే ఏర్పాటు, అంటే మనం ఇయర్లీ 2 times చేస్తాం కదా గ్రామసభ ఏర్పాటు. సో అట్లా 243A ప్రతి గ్రామానికి ఒక గ్రామసభ ఏర్పాటు. 243B పంచాయతీల వ్యవస్థాపన. 243B పంచాయతీల వ్యవస్థాపన.
నెక్స్ట్ వచ్చేసి 243C 243C పంచాయతీల నిర్మాణం. 243C పంచాయతీల నిర్మాణం. 243D పంచాయతీలలో సీట్ల రిజర్వేషన్లు. 243D పంచాయతీలలో సీట్ల రిజర్వేషన్లు. 243E 243E పంచాయతీల పదవీ కాలం. 243F 243F పంచాయతీ సభ్యుల అనర్హతలు. 243G 243G పంచాయతీల అధికారాలు, విధులు. 243H 243H పంచాయతీలకు ఆదాయ వనరులు, పన్నులు, నిధులు అలాంటివి. 243H అనేది పంచాయతీల ఆదాయ వనరులు. 243I పంచాయతీల ఆర్థిక స్థితికి సంబంధించి ఫైనాన్స్ కమిషన్. పంచాయతీల ఆర్థిక స్థితి సమీక్షకు సంబంధించి ఫైనాన్స్ కమిషన్. నెక్స్ట్ 243J పంచాయతీ ఖాతాల ఆడిటింగ్. 243K పంచాయతీ ఎన్నికల నిర్వహణకు రాజ్యాంగ ప్రతిపత్తి గల ఎన్నికల సంఘం ఏర్పాటు. పంచాయతీల ఎన్నికల నిర్వహణకు రాజ్యాంగ ప్రతిపత్తి గల ఎన్నికల సంఘం ఏర్పాటు. 243L కేంద్రపాలిత ప్రాంతాలకు ఈ విభాగము అనువర్తింపు. అంటే కేంద్రపాలిత ప్రాంతాల్లో కూడా గ్రామ పంచాయతీ ఉంది ఫ్రెండ్స్. 243L కేంద్రపాలిత ప్రాంతాలకు ఈ విభాగం అనువర్తింపు. 243M మినహాయింపులు. 243M అంటే మినహాయింపులు. 243N పూర్వ పంచాయతీ చట్టముల కొనసాగింపు. 243O పంచాయతీ ఎన్నికల అంశాలకు న్యాయస్థానాల నుండి మినహాయింపు. 243O ప్రకారం పంచాయతీ ఎన్నికల అంశాలకు న్యాయస్థానాల నుంచి మినహాయింపు. 243A నుంచి 243O వరకు చూసాం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఇది వీడియో. డోంట్ ఫర్గెట్ టు లైక్, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్, ప్లీజ్ డూ కమెంట్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. Thank you everyone to all.